భూమి అనేక రహస్యాలను దాచుకొని ఉంది. వాటిలో ఒకటి అగస్త్య మహర్షి. అతని పేరు వేదకాలం నుంచి ఉంది. అగస్త్యుడి జీవితము ఒక సాహసోద్యమం. ఆస్ట్రోనమీ, ఔషధ శాస్త్రం, యోగా, భౌగోళిక సంకేతాలతో ముడిపడిన ఒక మిస్టరీ. ఆయన వేదాలు, యోగం, ఆయుర్వేదం, జ్యోతిష్యం వంటి అనేక శాస్త్రాల పితామహుడు అని భావిస్తారు. అగస్త్య మహర్షి పుట్టుక చాలా మర్మమైనది. ఒకసారి మిత్ర, వరుణ దేవతల పూజా సమయంలో అప్సరస ఊర్వశిని చూశారు. ఆ దివ్య తేజస్సు నీటి పాత్రలో పడింది. ఆ నీటి నుండి అగస్త్య మహర్షి జన్మించారు. అందుకే ఆయనను కుంభయోని అంటే కలశం నుంచి జన్మించిన వాడు అని అంటారు. ఈ పుట్టుక మనిషి దివ్యజ్ఞానం నీటి స్వరూపంలా శుద్ధంగా ఉద్భవించగలదనే భావనకు ప్రతీక. అగస్త్యుడు సముద్రాన్ని తక్కువ చేశాడు. సముద్రాన్ని లోతుగా లాగేసుకుంటూ ఒక గొప్ప యుద్ధానికి మార్గం తెరిచాడనే వర్ణన ఉంది. ఇది శాస్త్రీయంగా వివరించలేనిది, కానీ ఆమోదయోగ్యంగా కల్పిత శక్తి ప్రతీకంగా భావించవచ్చు. ఈ విధంగా అగస్త్యుడు ప్రకృతిని కంట్రోల్ చేయగల శక్తి ఉన్నట్లు వారు వివరిస్తారు. రామాయణంలో రాముడికి విజయ సాధనకి అగస్త్యుడు ఇచ్చిన ఉపదేశం ఆదిత్య హృదయం. యుద్ధ క్రమంలో మనసుకు వేదాంతపు ధైర్యం తెచ్చే శ్లోకం. బాల్యం నుంచే అగస్త్యుడు అద్భుత జ్ఞానశక్తి కలవాడు. ఆయన వేదాలు, ధ్యానం, ప్రాణాయామం, యోగా నేర్చుకున్నాడు. చిన్న వయసులోనే తపస్సు చేసి దేవతల ఆశీర్వాదం పొందాడు. ఆయన తపస్సు శక్తి అంతటి గొప్పది. పర్వతాలు వంగేవి, నదులు ఆగేవి అన్నట్లు వేదాలలో చెప్పబడింది. అగస్త్యుడు బాల్యంలోనే లోపాముద్ర దేవితో వివాహం చేసుకున్నాడు. లోపాముద్ర విదర్భ దేశ రాజు కుమార్తె. ఆమెను అగస్త్యుడు జ్ఞానవంతురాలిగా తీర్చిదిద్దాడు. ఇద్దరూ కలిసి గృహస్థ ధర్మం, తపస్సు రెండింటినీ సమన్వయంగా నడిపారు. ఈ సంఘటన మనిషి జీవితంలో జ్ఞానం, ప్రేమ, ధర్మం కలయికను సూచిస్తుంది. వింధ్య పర్వతం తన అహంకారంతో పెరుగుతూ దేవతలకు అడ్డుగా మారింది. అగస్త్యుడు వచ్చి, నేను తిరిగి వచ్చేదాకా వంగి ఉండు అన్నాడు. అతను తిరిగి రాకపోవడంతో వింధ్యుడు ఎప్పటికీ వంగే ఉన్నాడు. ఇది జ్ఞానం ముందు అహంకారం తలవంచుతుంది అనే తాత్పర్యాన్ని తెలియజేస్తుంది. వాతాపి, ఇల్వల రాక్షసులు బ్రాహ్మణులను మోసం చేసి చంపేవారు. అగస్త్యుడు వచ్చి తన తపస్సు శక్తితో వాతాపిని మింగేశాడు. దాంతో రాక్షసుల దుష్టశక్తి నశించింది. ఇది సత్యం దుష్టాన్ని జ్ఞానంతో జయిస్తుంది అనే సూత్రాన్ని బోధిస్తుంది. అగస్త్యుడు ఉత్తర దిశ నుండి దక్షిణ దిశకు ప్రయాణించి అక్కడ తమిళ, కేరళ, శ్రీలంక ప్రాంతాల్లో జ్ఞానాన్ని విస్తరించాడు. అందుకే ఆయనను దక్షిణ దేశ గురువు అంటారు. ఆయనే తమిళ సాహిత్య పితామహుడు అని కూడా అంటారు. ఆకాశంలోని ప్రకాశవంతమైన నక్షత్రం కేనోపస్ ఆయన పేరుతో అగస్త్య నక్షత్రం అని పిలువబడుతుంది. ఈ నక్షత్రం ఉదయించడం వర్షాకాలం ముగింపు సూచనగా పరిగణిస్తారు. ఇది ఆయన శక్తి, భూమి ఆకాశ సమతుల్యతకు ప్రతీక అని సూచిస్తుంది. అగస్త్య మహర్షి రాసిన అగస్త్య సంహితలో వాయుశక్తి, యంత్ర విమానాలు, విద్యుత్ సూత్రాలు, ఆయుర్వేద రహస్యాలు ఉన్నాయి. ఈ గ్రంథం ఇప్పటికీ రహస్యంగా భావించబడుతుంది. శరీరం, మనసు, ఆత్మ ఇవి సమతుల్యంగా ఉన్నప్పుడు మాత్రమే దివ్యజ్ఞానం పొందవచ్చని ఆయన చెప్పారు. ప్రాణాయామం, ధ్యానం, తపస్సు ఆయన ప్రధాన బోధనలుగా నిలిచాయి. ఆయన జీవిత సారం అహంకారం విడిచి జ్ఞానాన్ని అనుసరించడం. అగస్త్య మహర్షి జీవితం ఒక రహస్యమైన యాత్ర. దివ్య జన్మం, జ్ఞాన తపస్సు, ధర్మస్థాపన, దక్షిణ భారత ఆధ్యాత్మిక వికాసం అన్నీ ఆయన కృషితో నడిచాయి. ఆయన మనకు చెబుతున్న సందేశం ఒక్కటే: జ్ఞానం ఉన్న చోటే దివ్యశక్తి ఉంటుంది, తపస్సు ఉన్న చోటే పరమాత్మ సన్నిధి ఉంటుంది అని.